సిటీ కేబుల్. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు. తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం పాఠశాల ఆవరణలో సుభాష్ చంద్రబోస్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చక్కగా ప్రదర్శించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నేతాజీ నిర్వహించిన అనేక పోరాటాల ఘట్టాలను విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ నేతాజీ చూపించే సేవ, ఆదర్శం, దేశభక్తి తదితర విషయాలు విద్యార్థులు గ్రహించాలని తెలిపారు. విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణతో పాఠశాల నుండి తాండూర్ పట్టణంలోని శాంత్ మహల్ చౌరస్తాలో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రలోని ప్రధాన ఘట్టాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సంగ్రామంలో అగ్నిప్రదంగా వెలిగిన మహానాయకుడు. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించిన ఆయన చిన్న వయసులోని దేశభక్తితో నిండిపోయారు. ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాన్ని వదిలి దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి సాయుధ పోరాటంతో స్వతంత్రం సాధించాలనే ధైర్యమైన ఆలోచనను ప్రపంచానికి చూపారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వతంత్రం ఇస్తాను. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వతంత్రం ఇస్తాను అని ఆయన నినాదం కోట్లాది భారతీయులలో దేశభక్తిని రగిలించింది. నేతాజీ గారు యువతను దేశ భవిష్యత్తుగా చూశారు. క్రమశిక్షణ, ధైర్యం, త్యాగం వంటి విలువలను ప్రతి విద్యార్థి తన జీవితంలో అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నేటి విద్యార్థులైన మీరు నేతాజీ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బాధ్యతయుతమైన పౌరులుగా దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలి. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.
बनाने वाली ये सेना का सपना आज मेरा साकार हुआ। बहादुरों, इस दुनिया में कीमत चुकाए बिना कुछ हासिल नहीं होता। इस देश के आजादी की कीमत है शहदाद। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఇప్పటికీ అతని మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. Respected HM sir, director sir, teachers and my dear friends, good morning to everyone. This is Vardhini of grade 9. Today, 23rd January is not just a date in the calendar. Today is Parakram Divas, the birth anniversary of a man who taught India how to rise, how to resist and how to reclaim freedom, Netaji Subhash Chandra Bose. He once said, "Freedom is not given, it is taken." These words are not history, they are a challenge to every generation. Netaji Subhash Chandra Bose was born on 23rd January 1897 in Cuttack, Odisha. He cleared the ICS examination, one of the toughest exams of that time. But instead of choosing power, he chose purpose. But instead of comfort, he chose country. Desham kanna goppadi edi ledu. This was not just his belief, it was his life.
Friends, when petitions failed, Netaji chose action. When silence ruled, he raised a roar. Give me blood, I will give you freedom. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा was not a slogan. It was a wake-up call to a sleeping nation. He formed the Azad Hind Fauj, proving that Indians could fight for India with discipline, courage and unity. Dear friends, Netaji did not fight only against British. He fought against fear, division and weak thinking. Today, the enemy is not colonial rule. The enemy is corruption, disunity, indiscipline, blind imitation. And forgetting our values, నేడు మన దేశానికి ఆయుధాలు కాదు ఆలోచనలు కావాలి. आज भारत को तलवार नहीं चरित्र चाहिए है. Netaji believed a soldier of the nation must be fearless, disciplined and selfless. That soldier today is you, me and all of us. As class 10 students standing at a turning point of life, be bold in dreams, be strong in character, be honest in action and be Indian by heart. దేశాన్ని ప్రేమించడం అంటే మాటల్లో కాదు పనుల్లో చూపించడం. Netaji may have disappeared from the history, but his spirit marches on in every Indian who dares to stand for truth. Let us promise today to put nation before self, to turn education into service, to transform freedom into responsibility. With pride in our hearts and fire in our souls, let us say together, Jai Hind, Jai Bharat, Vande Mataram.
To Jawaharlal Nehru's statue here. నేతాజీ గారి ఆశయాలను వందే వందే बोलो भारत माता की भारत माता की రీజన్ బిహైండ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ భారతదేశ స్వతంత్రానికి చరిత్ర చెప్పని కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద ఇంటలెక్చువల్ బిహైండ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ హూ హ్యాడ్ shown the courage to the world and he had been established the Azad Hind Force and then he has been declared the nation as a independent in before 1945 only. అంటే భారతదేశానికి స్వతంత్రం ఏం అవసరం, బ్రిటిష్ చేస్తున్నటువంటి దాష్టికాలు ఏమున్నాయి అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పి భారతదేశం పరాక్రమం ఏంటనేది ప్రపంచానికి చూపినటువంటి గొప్పనైన మహానుభావుడు నేతాజీ. కాబట్టి నేతాజీ చిరంజీవి, నేతాజీ ఆశయాలకు మార్పు లేదు. ఫర్ ద నేతాజీ పర్టికులర్లీ దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద నేతాజీ. ఆల్వేస్ నేతాజీ విల్ బి రిమైనింగ్ in our hearts particularly, and by your words, by your skit, it has been proved. We got the confidence that actually you will take the legacy of the Netaji for the next generation, and Krishnaveni concept students will take the man who had been encouraged, who had been given courage for the freedom fighters in India is Netaji, and the ideology of the Netaji should have been taken to the next generations. And the same thing, we have to take the spirit of the Netaji, as Netaji has said, a man may be killed, a person may be killed, but the ideology of the person will not be killed. It will be incarnated into thousands of lives. ఒక మనిషిని చంపగలరు కానీ ఆయన ఆదర్శాలను చంపలేరు. ఆ ఆదర్శాలు వందల మందిని ప్రభావితం చేస్తాయి, అది దేశాన్ని ప్రభావితం చేస్తాయని నేతాజీ చెప్పిండు. కాబట్టి ఈరోజు ఆ నేతాజీ ఆశయాలకు అనుగుణంగానే మీరంతా కూడా నేతాజీగా ఇక్కడ వచ్చారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, శక్తివంతమైన దేశంగా మనం తయారు చేయాలి. దేశభక్తితో మీరు ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. ద సేమ్ స్పిరిట్ యూ షుడ్ టేక్ టు ద నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి అదేవిధంగా మేనేజ్మెంట్కు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు పాల్గొన్న చాలామంది విప్లవకారులు అనేది స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది, మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న, ఈ దేశ సంపదను కొడగొడుతున్న బ్రిటిష్కి వ్యతిరేకంగా